మనం ఈ హన్నా గుణంలో కనుక చూసినట్లయితే, ఏ గొడ్రాలుగా అని పిలువబడుతున్నటువంటి ఈ హన్నా ఉందో, ఆ తర్వాత నుండి గొడ్రాలని పిలువబడలేదు, ఆ బిరుదే పోయింది ఆమెకి. ఇప్పుడు ఒక తల్లి గొడ్రాలు కాస్త తల్లి అయింది. ఆ మేలును మర్చిపోలేదు, ఆ అద్భుతాన్ని మర్చిపోలేదు, ఆ సూచక క్రియను మర్చిపోలేదు. నిర్ణయించుకున్న ప్రకారం మందిరానికి వచ్చి ప్రతిష్ఠించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పరిస్థితి ఏంటని అనుకోలే, ఆ తర్వాత పిల్లలు పుట్టకపోతే లేదు జరిగించాడు దేవుడు అని జ్ఞాపకం ఉంచుకుంది. మరి మన జీవితాల్లో ఓ 2 సంవత్సరాల కిందట, లేకపోతే ఈ సంవత్సరం, పోయిన నెలలో, పోయిన వారంలో, పోయిన రోజు, పోయిన 10 సంవత్సరాల క్రితం చేసిన అద్భుతాలు మన జ్ఞాపకం ఉన్నాయా? వేటి గురించి అయితే ప్రార్థన చేసి, వేటి గురించి అయితే దేవుని యొద్ద వచ్చి అంగలారుస్తూ కన్నీరు కారుస్తున్నామో, వాటి మనకు జ్ఞాపకం ఉన్నాయా? అసలు ఈ అద్భుతాలను మన కోసమే ప్రత్యేకంగా జరిగించాడు, అవి మనకు గుర్తున్నాయా? 106వ కీర్తన నిన్నాక మనం చదివాం, కోరుకున్నది అనుగ్రహించాడంట, ఆశించింది అనుగ్రహించాడంట. ఎన్నో కోరుకున్నాం, ఎన్నో ఆశించాం, పొందుకున్నవి గుర్తున్నాయా? ఆశించింది గుర్తుందా? హల్లెలూయా.